సార్ చెప్పండి. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ జరుగుతున్న పరిణామం ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మేము అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం. మేము మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే బీఆర్ఎస్లో ఉన్నది అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇది రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయన అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పినా పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవన్నది. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఈడ ఎల్ రమణ గారు, ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసిన ఇవాళ ఇది రాంగరాంగ అనమాటది. అది ఎల్ రమణ పక్కకే ఉన్నది. అది తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవాళ రేపు ఎడ కనబడతాయి బ్రదర్, ఒక్కటే కనబడ్డది. ఎల్ రమణ బీఆర్ఎస్ లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది, దాని పక్కకే అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది. మన ఆయన ఈ ఫ్లెక్స్లకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్లకి ఎప్పుడు జారుతుందో కూడా తెలియదు. మళ్ళా అంటే ఆయనే పార్టీలో ఉన్నదో తెలియదు, మీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదో తెలియదు. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తిగా నేను మాట అంట, నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో పక్కన పెట్టేరా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం, దానంత పాపం ఇంకోటి లేదు. ఆయనతోటి మాట్లాడవచ్చు, ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు, పాపం మంచోడు, చాలా సౌమ్యుడు. ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు. ఏమి ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయనను పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి పోతలేను నేను, బాగుండదేమో, ఆయనకు కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు గౌరవిస్తానని అది ఆయనకు కూడా తెలుసు. ఆయనతో కొట్లాడ కూడా ఇష్టం లేకుండా నాకు. నేను లోపల అనుకుంటుంటే ఈ పెద్ద మనిషి ఇటు ఎందుకు వస్తుండు కరీంనగర్ వాళ్ళు, కానీ ఆయన కరీంనగర్కి ఎక్కువ సుపరిచితుడు, ఇక్కడికి ఎందుకు వస్తుండ అని అనుకుంటుంటే ఆయన వచ్చిండు, తప్పు చేసిండ్రు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ, రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది మంచి పద్ధతి కానే కాదండి. మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఆయన వచ్చిండు అభివృద్ధి కోసం వచ్చిండు. సరే, ఎంత అభివృద్ధి చేస్తారో చూద్దాం. ఆయన చేసే అభివృద్ధి మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే. నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు, అవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు, నథింగ్ టు డూ విత్ ఆర్గనైజేషన్. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఫోటోలు వచ్చినట్టు, అమిత్ షా తోటి వచ్చినట్టే ఇవి అంతే. నో అదర్, నీడ్ నాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. సో ఆయన అభివృద్ధి కోసం వచ్చిండు కదా, ఆ అభివృద్ధి మా వల్ల వస్తున్నది. కాంగ్రెస్ పార్టీతో లొట్టపీసు కూడా వస్తలేదు, రూపాయి లేదాడ. సో అదే ఇప్పుడు ఎంత చిక్కుముడు పడిపోయిందంటే ఆ మెదడు జగిత్యాలు ఎంటర్ కాగానే ఫ్లెక్సీలు చూసి, ఇదేంతరా ఈయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే ఇప్పుడు ఏడున్నాడు, ఈయన స్పీకర్ జడ్జి ఏమో ఒక బీఆర్ఎస్ అన్నాడు, ఈడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎల్ రమణ ఇండ్లు ఉన్నాడు, అందులోకి పోయేటట్టున్నాడు, మళ్ళా పచ్చకండగా కప్పుకుంటాడా. ఇది ఏందండి జగిత్యాలు ఇట్లా సత్యనా?
అంటే నా సుంటోడు కూడా అర్థమైతలేదంటే చూడండి, చిక్కుముడి పడిపోయింది మెదడు. మీ క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇవ్వలేను. మళ్ళీ ఆయననేమో పార్టీ మారిండు, మరి మారలేదంటున్నాడు. మరి మారలేదంటే కాంగ్రెస్ నచ్చుతలేదా, మళ్ళా మారతాడా? మరి మారితే ఏ పార్టీలకు పోతాడో ఆయన చెప్పాలి. సీఎం గారు టీడీపీ కార్యకర్తలందరూ కలిసి బీఆర్ఎస్ జెండా గద్దెలు గురగొట్టామని చెప్పారు. ఏంటండి సీఎం గారు? సీఎం గారు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ బీఆర్ఎస్ జెండా గద్దెలు ఎక్కడ ఉన్నాయో అని కూడా అయ్యా సీఎం మీద కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడైంది? అదే. ఆ? ఈ పరిణామాలన్నీ ఏంటి అసలు? ఏమో బ్రదర్, ఇదంతా కన్ఫ్యూజన్. సినిమా ఒకటి ఉండే ఇంగ్లీష్లో, ఒకటి హాలీవుడ్ సినిమా ఉండే ఇన్సెప్షన్ అని. వానికి కళ పడుతుంది, కళలో కళ పడుతుంది, ఆ కళలో మళ్ళా కళ పడుతుంది, మళ్ళీ ఆ కళలో ఇంకో కళ పడతా ఉంటుంది. అట్లుంది జగిత్యాల రాజకీయం. చాలా పెద్ద హిట్ మూవీ అది ఇన్సెప్షన్. మాట్లాడిన దాని గురించి చెప్పు. అట్లా చెప్తాడు. ఇక ఆయన అట్టెట్లా చెప్తాడు, ఆయనే చెప్పాలి. అది నాకు అర్థమవుతలేదు. ఆయన తెలుగుదేశం ఆయన్నే. ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది. ఇప్పుడు నల్గొండ మంత్రులు కానీ, మహబూబ్నగర్ వాళ్ళు కానీ, ఖమ్మం వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది ఈ ఏ పార్టీ ముఖ్యమంత్రి అని. రాష్ట్ర స్థాయిలో బీజేపీ కన్ఫ్యూజన్ ఉంది అంటారు. అధ్యక్షులు స్థానిక సంస్థలు పట్టించుకోవడం స్థానం రాలేదన్నారు. సర్పంచ్ మొన్న జరిగిన ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టీలకు సంబంధం ఏందండి? ఎవడైనా సంకల్ గుర్తుకున్నాడు అనుకోర్రి. ఇప్పుడు ఈ రేవంత్ మేము 8,000 గెలిచినాము, 6,000 గెలిచినాము, మా రిబెల్ కూడా గెలిచినా అనమాట. మొన్నటిదాకా డిపాజిట్లే దిక్కు లేకుండా నాయన. నీకు ఎక్కడిది క్యాడర్? నీ క్యాడర్ ఎక్కడిది? మీ పార్టీలో కూడా సో నేను అందుకనే ఎక్కడ కూడా నేను ఓపెన్, లాస్ట్ టైం కూడా ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతం. మా పార్టీ వాళ్ళే 2-3 ఒక గ్రామంలో నిలబడొచ్చు. పాలిటిక్స్ లో లేని వాళ్ళు మా పార్టీ శ్రేయోభిలాషులు నిలబడొచ్చు, నా పర్సనల్ శ్రేయోభిలాషులు నిలబడొచ్చు. వాళ్ళకి సింబలే లేదు. అది ప్యూర్లీ ఆన్ ఇండివిజువల్ బేసిస్ కొట్లాడతారు. ఇక దాని తర్వాత నేను ఒకటే చెప్పిన, ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, మీరు ఎందుకు ఇస్తలేరు స్టేట్మెంట్, అటు ఆ బీజేపీ ఆయన ఇచ్చిండు, ఇటు ఈ బీజేపీ ఆయన ఇచ్చిండు అంటే, సరే ఏదో ఒకటి చెప్పాలి కదా. నేనన్నా గెలిచిన వాళ్ళల్లా బీజేపీ మెంబర్షిప్ ఎవరెవరికి ఉంది తీయండి అన్న. 96 మందికి వెళ్ళింది. పోయినసారి 5 ఉండే. అంటే ఓకే, ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. బీజేపీ వాళ్ళని ప్రజలు ఆదరిస్తున్నారు అన్న సాటిస్ఫాక్షన్.